So 2024-25 10th class examinations, biological science paper, general science paper 2 అంటాము. సో ఈ biological science paper తరక అనాలిసిస్ చూద్దాం. సో biological science కి టైం 2 hours, maximum marks 50. సో ఈ biological science పేపర్లో మనం అబ్జర్వ్ చేస్తే 4 సెక్షన్స్ ఉంటున్నాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. 6 ones 6 మార్క్స్. అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ఆన్సర్ మనం చేయవలసిన అవసరం ఉంది. అలాగే సెక్షన్ 2 వచ్చేటప్పటికి 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. 4 2 8 మార్క్స్. ఇక్కడ కూడా అన్ని క్వశ్చన్లకు కూడా మనం ఆన్సర్ రాయవలసిన అవసరం ఉంది. అలాగే సెక్షన్ 3 వచ్చేటప్పటికి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 5 ఉంటాయి. సో 5 4s 20 మార్క్స్. సో ఈ సెక్షన్ 3కి వచ్చేటప్పటికి 12th క్వశ్చన్లో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అలాగే సెక్షన్ 4 వచ్చేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 2 ఉంటాయి. సో 8 2s 16 మార్క్స్. సో వచ్చేటప్పటికి ఇది క్వశ్చన్ నెంబర్ 16 అండ్ క్వశ్చన్ నెంబర్ 17 ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17 లాస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 16లో మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 17లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో టోటల్గా మనకి 17 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది మొత్తం 4 సెక్షన్స్లో కలిపి. సో ఈ విధంగా మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 50 మార్క్స్. ఓకే. సో సెక్షన్స్ మనం అలాగే మార్క్స్ తెలుసుకోవడం జరిగింది. సో మనం ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఈ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఆన్సర్ ఎప్పుడు కూడా 1 or 2 పాయింట్స్లో లేదా 1 or 2 సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేటప్పటికి 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ కూడా మనం లాంగ్ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు. 2 మార్క్స్ కాబట్టి అట్లీస్ట్ మనం 4 పాయింట్స్ ఆర్ 4 సెంటెన్సెస్. సో ఆన్సర్స్ ఎప్పుడు కూడా పాయింట్స్ వైజ్గా రాయాలి. సో ఇక్కడ 4 పాయింట్స్ అట్లీస్ట్ మనం రాసుకున్నాం. 4 or 5 పాయింట్స్ రాసుకున్నట్లయితే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్కి సరిపోతుంది. అలాగే సెక్షన్ 3 వచ్చేటప్పటికి ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ మనం దీనికి డబల్ అంటే 8 పాయింట్స్. సో 8 పాయింట్స్ మనం రాసినట్లయితే 8 to 10 పాయింట్స్ మనం రాసుకున్నట్లయితే we will get full మార్క్స్. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వచ్చు లేదా డయాగ్రామ్ రిలేటెడ్ ఇవ్వచ్చు. సో ఒకవేళ జనరల్ క్వశ్చన్ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ కూడా మనం 8 మార్క్స్ కాబట్టి మళ్ళీ దానికి డబల్ అంటే అట్లీస్ట్ 16 పాయింట్స్ని మనం ఆన్సర్గా రాయాలి. సో ఇక్కడ 1 or 2 పాయింట్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి 4 పాయింట్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి 8 to 10 పాయింట్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి 16 పాయింట్స్గా మనం ఆన్సర్స్ రాసుకున్నట్లయితే we will get full మార్క్స్. ఈ బయాలజికల్ సైన్స్లో మనం ఎక్కువ మార్కుల్ని ఎలా స్కోర్ చేయాలి అనేది మనం ఒకసారి గమనించుకుందాం. సో మనం ఈ బయాలజికల్ సైన్స్లో మనం 50కి 50 మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో మనం ఎక్కువ మార్కుల్ని ఎలా తెచ్చుకోవాలో ఒకసారి మనం పేపర్ని అనాలిసిస్ చేసి చూద్దాం. సో ఈ పేపర్ ఇక్కడ చూడండి. సో ఎప్పుడు కూడా బయాలజికల్ సైన్స్ పేపర్కి మనం బార్డర్స్ని 4 sides బార్డర్కి మనం తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ ఈ స్టూడెంట్ 4 sides కూడా బార్డర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆన్సర్స్ రాసేటప్పుడు రైటింగ్ కొంచెం నీట్గా మనం రాసుకున్న విధంగా ఉంటే వీ విల్ గెట్ మోర్ మార్క్స్. అలాగే మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది కూడా మనం లెఫ్ట్ సైడ్ మార్జిన్లో క్వశ్చన్ నెంబర్ నీట్గా వేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆన్సర్ రాసిన వెంటనే అడ్డంగా పెన్సిల్తో మనం గీత పెట్టుకున్నట్లయితే అక్కడ ఆ పేపరు ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా డయాగ్రామ్ వేసేటప్పుడు చూడండి, డయాగ్రామ్ వేసుకునేటప్పుడు ఈ పేపర్ని మనం అడ్డంగా డయాగ్రామ్ వేసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి డయాగ్రామ్ వచ్చే విధంగా ఈ తాలూకా ఏరో మార్క్స్ అన్నీ కూడా లైన్గా వేసుకొని ఈ రైట్ సైడ్ ఈ లేబులింగ్ని మనం నీట్గా చేసుకొని పైన ఈ డయాగ్రామ్ తాలూకా టైటిల్ ఏదైతే ఉంటుందో అది నీట్గా రాసుకుని ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే వీ విల్ గెట్ ఫుల్ మార్క్స్.
చాలామంది ఈ డయాగ్రామ్ని ఇంకెక్కడెక్కడో వేస్తూ ఉంటారు. సో డయాగ్రామ్ ఎప్పుడు కూడా ఫుల్ పేజ్లో వేయాలి. లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ రావాలి, రైట్ సైడ్ ఆ డయాగ్రామ్ తాలూకా లేబులింగ్ అంతా కూడా నీట్గా ఉండాలి. సో టాప్లో ఈ డయాగ్రామ్ తాలూకా టైటిల్ని మనం నీట్గా రాసుకున్నట్లయితే ఈ విధంగా డయాగ్రామ్కి మనం ఫుల్ మార్క్స్ స్టూడెంట్స్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ పేపర్ని మనం అనాలిసిస్ చేస్తే సెక్షన్ 3లో ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్లో టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్, టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఈ హార్ట్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఈ బ్యాక్ సైడ్న మనకి ఇవ్వడం జరిగింది. సో 4 క్వశ్చన్స్ ఇచ్చాయి. సో వీటికి ఆన్సర్లు మనకి టేబుల్లోనే మనం నీట్గా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ ఈ టేబుల్ని 1 or 2 టైమ్స్ జాగ్రత్తగా చదువుకొని అప్పుడు ఈ క్వశ్చన్స్కి నీట్గా ఆన్సర్లు రాసుకున్నట్లయితే ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ మార్క్స్ ఇక్కడ మనం తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే సెక్షన్ 1లో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ ఒక డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ షోన్ ఇన్ దిస్ పిక్చర్ అని. సో ఇక్కడ ఈ విధంగా మనం డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ రావడానికి 1 మార్క్లో రావచ్చు. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చేసి దాని యొక్క నేమ్ అడగవచ్చు, లేకపోతే దాని యొక్క యూజ్ అడగచ్చు. సో ఈ విధంగా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ 1 మార్క్లో వస్తాయి, 2 మార్క్స్లో వస్తాయి, 4 మార్క్స్, 8 మార్క్స్లో కూడా రావచ్చు. కాబట్టి ఈ విధంగా మన టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని డయాగ్రామ్స్ని కూడా ఒకసారి మనం రెఫర్ చేసుకున్నట్లయితే ఎక్కడ మనం మార్క్స్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అలాగే 4th క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్పాండ్ సిఎఫ్సి, ఇది అబ్రివేషన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో మన టెక్స్ట్ బుక్లో చాలా అబ్రివేషన్స్ అనేవి ఉన్నాయి. సో అబ్రివేషన్స్ అన్నీ కూడా మనం ఒక పేపర్ మీద రాసుకుని మనం ప్రిపేర్ అయినట్టుగా అయితే ఖచ్చితంగా అబ్రివేషన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్, అబ్రివేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, అలాగే సైంటిస్ట్ నేమ్ ఏదైనా అడగచ్చు. సో ఈ విధంగా 1 మార్క్, 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనం కవర్ చేసుకోవచ్చు. సెక్షన్ 3లో మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12లో డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 12లో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో డయాగ్రామ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫుల్ పేజ్లో డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయాలి. పేపర్ని అడ్డంగా తిప్పేసి లెఫ్ట్ సైడ్ డయాగ్రాము, రైట్ సైడ్ ఆ డయాగ్రామ్ తాలూకా లేబులింగ్, పైన ఆ డయాగ్రామ్ తాలూకా టైటిల్ ఏదైతే ఉందో మనం రాసుకున్నట్లయితే we will get full marks. ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ని ఇచ్చినటువంటి 2 hours టైంలో ఒక 10 to 15 minutes క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదువుకొని మనం అర్థం చేసుకొని మనం ప్రెజెంటేషన్ అనేది చేయాలి. సో బయాలజికల్ సైన్స్ వచ్చేటప్పటికి ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 sides బోర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం వైట్ పేపర్ అనుకున్నట్లయితే 4 sides మనం మార్జిన్స్ని మనం ఏర్పాటు చేసుకొని క్వశ్చన్ నెంబర్ని నీట్గా ఇలా వేసుకొని ఒక ఆన్సర్ అయిపోయిన వెంటనే ఇలా పెన్సిల్తో మనం అడ్డంగా గీత పెట్టేసుకుని సెపరేట్ చేసుకున్నట్లయితే ప్రజెంటేషను, రైటింగ్ బాగున్నట్లయితే కూడా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజెంటేషన్ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం బయాలజీలో 50 out of 50 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.